మా తొల్లికొండ గ్రామం నుండి స్టాఫ్ బాల్ జాతీయ సాఫ్ట్ బాల్ మా తొల్లికొండ గ్రామం నుంచి సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయిలో ఆడిన సాంబారు నిత్యాశ్రీ గారికి, అలాగే రాష్ట్ర సీఎం కప్ స్టాఫ్ బాల్లో బంగారు పథకం సాధించిన చిక్కాల శ్రీవర్షినికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున సత్కారం చేసి సన్మానం చేయడం జరిగింది. అలాగే మా తొల్లికొండ గ్రామం క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామంగా ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులు మంచి క్రీడల్లో పాల్గొని ఇట్లాంటి ఎన్నో సాధించాలని మా గ్రామం తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం. వీళ్లకు ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, అలాగే ఈ విద్యార్థుల్ని ఇంత ఉన్నత స్థాయికి తీసుకుపోయిన మా తొల్లికొండ పీఈటీ మోహన్ సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఈ నెల 5 నుండి 9 వరకు మహారాష్ట్ర జల్గావ్ జిల్లా ఛత్రపతి శివాజీ స్టేడియంలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ జాతీయ పోటీలలో మన తొర్లికొండ పాఠశాల నుండి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సాంబార్ నిత్యశ్రీ పాల్గొనడం జరిగింది. ఆ యొక్క జాతీయ పోటీలలో 3వ స్థానం సాధించి మన గ్రామానికి మరియు మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. అలాగే ఇటీవల గత నెల డిసెంబర్ 28 నుంచి 31 వరకు మెదక్ జిల్లా స్టేడియంలో జరిగిన సీఎం కప్ సాఫ్ట్ బాల్ సీనియర్ పోటీలలో చిక్కాల శ్రీవర్షిని పాల్గొని బంగారు పథకం అందుకొని మరి త్వరలో ఇప్పుడు జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా మన తొల్లికొండ విద్యార్థిని క్యాష్ అవార్డు అందుకోబోతున్నది. మరి బంగారు పథకం అందుకోబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ యొక్క ఇద్దరు క్రీడాకారులు మరి సాఫ్ట్ బాల్ క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో మరి ఇంకా ఫ్యూచర్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మేము మా పాఠశాల తరఫు నుంచి కృషి చేస్తాం. మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన మండల విద్యాధికారి ఎం శ్రీనివాసన్ మరియు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మరింత శిక్షణ ఇచ్చి క్రీడాకారులని తొర్లికొండ నుంచి తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. మా గ్రామం తొర్లికొండ విలేజ్. నా పేరు నర్సారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్. మా విలేజ్ ముఖ్యంగా మాకు వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి ఒలింపిక్ సెక్రటరీగా ఉన్న విలేజ్ మాది. మా వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఉన్నారు. తొర్లికొండ అంటే పెట్టింది పేరు వ్యాయామ ఉపాధ్యాయులకు. వ్యాయామ ఉపాధ్యాయులకు కాకుండా క్రీడలకు పెట్టిన పేరు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సీఎం కప్ పోటీలు పెట్టడం. సీఎం కప్ పోటీలలో ముఖ్యంగా మా తొర్లికొండ విలేజ్కి సంబంధించిన చిక్కాల శ్రీవర్షిని మెదక్ జిల్లాలో ఆడి రాష్ట్ర స్థాయిలో మొదటి బంగారు పథకం సాధించి నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చే పథకాల్లో సీఎం చేతుల మీదుగా డబ్బులు బహుమతిగా ప్లస్ బంగారు పథకాన్ని సాధించిన విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు నేషనల్ గేమ్స్ ఆడిన మా సాంబారు నిత్యశ్రీకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేషనల్ స్థాయిలో నెక్స్ట్ ఇద్దరు పిల్లలు నేషనల్ స్థాయిలో ఆడి మా గ్రామాన్ని మా నియోజకవర్గం పేరు నిలబెట్టిన భూపతి రెడ్డి గారికి మరియు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మున్ముందుగా క్రీడల యూనివర్సిటీ కూడా స్థాపించాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవర్షిని. నేను జడ్పీహెచ్ఎస్ తొల్లికొండలో చదువుకుంటున్నాను, 9th క్లాస్. మాకు ఈరోజు సన్మానం చేసిండ్రు. సీఎం కప్ నేను ఆడినాను నిజామాబాద్ డిస్టిక్ తరఫు నుంచి డిసెంబర్ 28 to 31. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ఎస్ నిత్యశ్రీ, డాటర్ ఆఫ్ సాంబార్ నవీన్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఊరు తొల్లికొండ, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. మొన్న జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో నిజామాబాద్ బాయ్స్ హై స్కూల్లో పెట్టారు. నేను సెకండ్ వచ్చాను, మా టీం సెకండ్ వచ్చింది. అలాగే దాంట్లో నేను నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. మొన్న జరిగిన నేషనల్స్ 5th to 9th వరకు నేషనల్స్ జరిగాయి. దాంట్లో 3rd ప్లేస్ వచ్చింది. ఈ జల్గావ్ మహారాష్ట్రలోని జరిగాయి.
దాంట్లో 3rd ప్లేస్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా వెన్నంటూ నడిచి నన్ను ముందుకి ప్రోత్సహించిన మా పీడి మర్కంటి గంగమోహన్ సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. మాకు 3rd ప్లేస్ వచ్చింది. నాకు చాలా మాటలు అసలే. మా అమ్మ మా నాన్న దీనికి చాలా కృషి చేశారు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అలాగే మేము ఇక్కడ 3rd ప్లేస్ వచ్చినందుకు మా విలేజర్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ.